హలో అందరికి ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా. కాకరకాయ కదా వీడియో అయితే స్వైప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ముందుగా ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను, జస్ట్ వీడియో కోసం ఇలా చూపిస్తున్నా. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 20 minutes అయితే మిక్స్ చేసుకున్న తర్వాత వదిలేసేయండి. అప్పుడు కాకరకాయలో ఉండే చేదు మొత్తం ఇలా వాటర్ లాగా కిందకు వచ్చేస్తుంది. ఇలా 2 hands హెల్ప్ ఇలా స్క్వీజ్ చేసుకోండి. లేదు హ్యాండ్స్తో వద్దు అనుకుంటే ఒక క్లాత్లోకి కాకరకాయ ముక్కలు వేసుకొని చుట్టుకొని స్క్వీజ్ చేసుకోండి. అలా అయినా ఈజీగానే ఉంటుంది. ఇలా మొత్తం కూడా స్క్వీజ్ చేసుకొని నెక్స్ట్ కడాయి పట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు దీనిలో వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. కాకపోతే 4 times వేయించుకోవచ్చు, పర్లేదు. ఇదే ఆయిల్ నేను మళ్ళీ ఈ కర్రీకే యూజ్ చేస్తాను. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు జార్ తీసుకొని దానిలో చిన్నపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కారం వేసుకొని మిక్సీ చేసుకున్నాను. తర్వాత పుట్నాల పప్పు వేసుకుంటున్నాను, అది కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఆయిల్లోకి ఇందాక మిగిలిన ఆయిల్లోనే నేను ఇలా ఆనియన్స్ 6 కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఆనియన్స్ తొందరగా వేగడానికి ఇంకా సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలన్నీ కూడా దీనిలో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సేపు అలానే మిక్స్ చేసుకొని తర్వాత మిక్సీ చేసుకున్న పొడి ఉంది కదా ఇందాక, అది దీనిలో వేసేసుకోండి. ఇంక మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసేయండి. మీకు కావాలి అనుకుంటే పంచదార యాడ్ చేసుకోండి, లేదు అంటే అలా అయినా తినేయచ్చు. నా కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.